హాయ్ అండి, వెల్కమ్ టు నా ఇంటి రుచి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నట్టుగానే మటన్ అయితే ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. పైన కొంచెం వేస్ట్లా వస్తుంది, అంతా తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మకాయ బద్ద వేసుకొని మటన్ అయితే ఉడికించుకోవాలండి. ఇంక ఉప్పు కారం ఇంకేం వేయకూడదు, మసాలా కానీ. ఉత్తి మటను వాటరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పైన అంతా అదే నురగలా వచ్చి దాన్ని తీసేసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత నిమ్మ చెక్క వేస్తే ఉడికించుకుంటే బాగుంటుందండి. తర్వాత వీడియోలో చూస్తున్నట్టుగానే 3 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. తర్వాత మటన్ వండుకోవడానికని పెనం అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా అదే ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను. చూడండి, కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా కలిపాను. బాగా కలిసిపోయిన తర్వాత చూడండి, మటన్ అయితే ఉడికిపోయింది. నిమ్మ చెక్క అయితే తీసాను, బయట పెట్టేసానండి నిమ్మ చెక్కనైతే. దాని తర్వాత మటన్ చెక్క పడేసి అదే మటన్ అంతా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పైన ఈ మటన్ అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మటన్ అంతా అయితే వేసుకున్నాను. మా ఇంట్లో కరివేపాకు లేదండి, కరివేపాకు అయిపోయింది. అందుకనే కరివేపాకు అయితే ప్రతి కూరలో అయితే వేస్తాను, కానీ కరివేపాకు అయితే అయిపోయింది. అందుకని ఇలాగా నేనైతే చెప్పాను కదండి, నేనైతే మటన్తో పాటు ఫస్ట్ మటన్ మసాలా వేసుకున్నాను, వేసుకుని కలుపుకున్నాను. ఉప్పు కూడా వేసాను, దానిపైన కారం కూడా వేసి కలుపుకున్నాను. వాటర్ని అయితే వేసేసానండి మటన్లోనే. మటన్ ఉడికించుకున్న వాటర్ పక్కన అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత నేను ఇంట్లోనే గోంగూర వీధులంటే వస్తాయి కదండి, గోంగూర కాళ్ళ కొన్ని నాటాను. అవి కొంచెం గోంగూర కాసిన తర్వాత ఎండిపోయి విత్తనాలు రాలిపోయి మళ్ళీ మొక్కలు అయితే వచ్చినాయి. నేను ఆటోమేటిక్గా వచ్చినాయి అండి అవి. గోంగూర నేచురల్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నాటిన కాళ్ళు మళ్ళీ చచ్చిపోయినాయి అనుకున్నాను, కానీ మళ్ళీ వచ్చినాయి ఆటోమేటిక్గా. సో హ్యాపీ. ఇలా గోంగూర అయితే పుల్ల గోంగూర అండి, మాకు ఈ గోంగూర అయితే సరిపోయింది. మంచి ఫ్లేవర్ అయితే తెలిసింది. కలిపేసాను గోంగూర, కలిపేసి మూత పెట్టేశాను. తర్వాత మూత తీసి చూస్తే 10 minutes తర్వాత ఈ విధంగా అయితే అయింది. చూడండి, ఈ విధంగా అయితే అయింది. అదే కలిపి చూడండి, మటను గోంగూర అయితే రెడీ. చూసారా ఈ విధంగా గోంగూర కూడా బాగా చూడండి, ఎమ్మీగా గోంగూర మటన్ అయితే సూపర్ ఉందండి. కేకలా అయితే ఉంది. ఇంకా మటన్ ముక్క అయితే చూసేద్దాం. చూడండి, చూసారా చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది. సూపర్ ఉంది. చూడండి, ఇంకా గోంగూర మటన్ అయితే పైన కొంచెం వాటర్ అయితే వేసాను. కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ అయితే బాగుంది, టేస్టీగా ఎమ్మీగా, చాలా అంటే స్పాంజీగా గోంగూర ఫ్లేవర్ తెలుస్తుంది, మటన్ తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ పుల్ల గోంగూర కొంచెం వేసుకుని అయితే వండుకొని ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందైతే కామెంట్ అయితే చేయండి. చూడండి, ఈ విధంగా అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేసి చూడండి, ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.